తన్నులే. నిత్యం భార్యల చేతిలో తన్నులు తింటున్న తాగుబోతు భర్తలు. పెరుగుతున్న దాడులు. బాధితుల్లో ఎక్కువ తాగుబోతులు, నిరక్షరాస్యులే. దేశంలో భర్తలపై పెరిగిన 5 రెట్లు హింస. తాగి కుటుంబాలను పట్టించుకోకపోవడంతో కొడుతున్న భార్యలు. పెరుగుతున్న తాగుబోతుల హత్యలు. రోడ్డున పడుతున్న వందలాది కుటుంబాలు. మన రాష్ట్రంలోనూ ఈ సంఘటనలు ఎక్కువే. తాగరా అన్న, తాగి ఊగరా అన్న, తాగి తాగి తన్నులు తినరా అన్న చందంగా తయారైంది తాగుబోతు భర్తల పరిస్థితి. తాగుడుకు బానిసైన కుటుంబాల్లో రోజు గొడవలు, దెబ్బలాటలు విపరీతంగా పెరిగిపోయి భర్తలపై భార్యల దాడులు 5 రెట్లు పెరిగినట్లు బయా సోషల్ సైన్స్ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. దేశంలో భర్తలపై భార్యల దాడులు పెరిగిపోగా తాగుడుకు బానిసైన భర్తలను భార్యలు రోజు తన్నుతున్నట్లు, వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలపై దాడులకు దిగుతున్నట్లు, ఈ సంఖ్య భవిష్యత్తులో ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇతర దేశాల్లో డొమెస్టిక్ వైలెన్స్ చట్టాలు మహిళలతో పాటు పురుషులకు రక్షణ కల్పించేలా ఉంటే, దేశంలో కేవలం మహిళలకు మాత్రం రక్షణ కల్పిస్తున్నాయని, దీంతో ఈ దాడులు పెరుగుతున్నాయని, మగవాళ్లకు రక్షణ కల్పించేలా చట్టాలు తేవాలని రీసెర్చ్ సర్వేలో సూచన చేసింది. లా చట్టంలో మార్పులు తేవాల్సి ఉందని, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని, నిత్యం తాగొచ్చి ఇబ్బందులు పెడుతున్నారని, అందుకే కొడుతున్నామని 18.4% మహిళలు, తాగినప్పుడు గొడవ చేస్తున్నాడు అందుకే కొడుతున్నామని 6.5% మహిళలు, భర్త తమను కొట్టడంతో తాము రివర్స్లో కొడుతున్నామని 10.9% మహిళలు, వివిధ కారణాలతో కొడుతున్నామని 6.1% మంది మహిళలు వెల్లడించారు. ఇక మన రాష్ట్రంలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, లిక్కర్ అమ్మకాలు భారీగా పెరగడం, గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల్లో దందా మస్తుగా సాగుతూ ఉండటంతో ఫుల్లుగా తాగేవారి సంఖ్య ఎక్కువైపోయింది. నిత్యం తాగేవారు కుటుంబాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండటంతో కుటుంబ కలహాలకు దారితీయడంతో పాటు నిత్యం వారి ఇళ్లలో గొడవలు జరుగుతున్నాయి. దానికి తోడు ఆవేశంలో జరుగుతున్న తాగుబోతుల హత్యలు కూడా ఈ మధ్య చాలా పెరిగిపోయాయి. భార్య కన్నబిడ్డలు హతమార్చిన సంఘటనలు దాపురిస్తుండగా తాగుడు మాన్పించేందుకు డీఅడిక్షన్ సెంటర్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలాగే తాగొచ్చిన భర్తలపై భార్యలు దాడులు చేస్తున్న ఘటనలో పట్టణ ప్రాంతాల కంటే పల్లె ప్రాంతాల మహిళలు ఎక్కువగా ఉన్నారు. వీరిలో చదువుకున్న భర్తల కంటే చదువుకోలేని భర్తలే ఎక్కువగా ఉండగా వాళ్లే ఎక్కువగా భార్యల చేతిలో తన్నులు తింటున్నట్లు సర్వేలో తెలిసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.